వ్యవస్థలను వ్యక్తుల జీవితాలను జగన్ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని మేధావులు మండిపడ్డారు. ఏపీని తిరోగమన దిశగా తీసుకువెళ్లారంటూ ఆరోపించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి లేకుండా చేసిన ఘనత జగన్ రెడ్డిదేనని, ఈ లోపాలను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో చార్టెడ్ అకౌంటెంట్ల పరిస్థితి దారుణంగా ఉందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ అన్నారని, అక్కడి నుంచి ఎంతో మంది జీవితాలను తారుమారు చేశారని ఎద్దేవా చేశారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. తోటి చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్ చేయటం చట్టవిరుద్ధం చెప్పాలంటే మాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. అరెస్ట్ చేయాలన్నా కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్కి ఏదైతే ఉందో ఆల్రెడీ గైడ్ లైన్స్ మా సెంట్రల్ కౌన్సిల్ ఫార్వర్డ్ చేసినవి ఉన్నాయి. ఇవేవి కన్సిడర్ చేయకుండా ఒక చార్టెడ్ అకౌంటెంట్ని కల్ప్రిట్ అని డైరెక్ట్గా ఒక అధికారి ఏ కెపాసిటీ మీద మాట్లాడారు, టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ని మీ రాజకీయాలకు తీసుకురావడం అనేది ఏ విధంగా కూడా యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, చార్టెడ్ అకౌంటెంట్లను అన్యాయంగా అరెస్ట్ చేస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, అక్రమ అరెస్టులపై అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అందరూ కలిసి ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ ని అరెస్ట్ చేసి చార్టెడ్ అకౌంటెంట్ కు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని సీజ్ చేసి రాజకీయ పరమైనటువంటి రైవల్రీని అడ్రస్ చేయడానికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ఇండిపెండెంట్ ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయడం అనేది విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది సిస్టమ్. రాజకీయ ప్రయోజనాలతోటి ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని ఒక లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు మనకు కాదులే, మన బాధరకే కదా, ఎక్కడో ఎవరికో వచ్చింది కదా అని మనం కన్నా ఉంటే అది మీ ఉనికికే ప్రమాదం. సీనియర్ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఏపీలో ఆడిటర్స్, లాయర్లు, వైద్యులపై దాడులు పెరిగాయని, వృత్తి నిపుణులను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. ఎవరితో అయినా కలిసి అటువంటిది చేశారా లేదా అనేది నిర్ధారణ కాకుండానే పూర్తిగా దాన్ని ఒక నిర్ధారణకి ముందే వచ్చేసి కనుక వృత్తి నిపుణుల మీద ఈ విధమైనటువంటి దాడులు, ఈ విధమైనటువంటి అరెస్టులు చేసుకుంటా వెళ్తే భవిష్యత్తులో సమాజంలో చెప్పేటటువంటి వారు ఉండరు, వినేటటువంటి వారు ఉండరు అనేటువంటి పరిస్థితి. మేధావులు మౌనం సమాజానికి అరిష్టం. భవిష్యత్తులో నియంతృత్వం వైపు వెళ్ళే పరిస్థితి ఎందుకు ఉంటుంది అన్నానంటే, రేపు పొద్దున ఒక పిల్లాడు కనుక తప్పితే ఆ టీచర్ గారు కావాలని మా పిల్లాడిని తప్పించారు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన భవిష్యత్తులో మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఏపీలో నియంతృత్వ ధోరణి నడుస్తుందని, బావ కళ్లలో ఆనందం చూడటానికి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విపరీతమైనటువంటి నిర్బంధకాలను జరుగుతూ ఉన్నది. పౌర హక్కులు ఉల్లంఘిస్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతులు నొక్కేస్తా ఉన్నారు. పోలీసులే, వైద్యులు, డాక్టరు ఏ విధంగా వైద్యం చేయాలో పోలీసులు చెప్తారు. ఒక రచయిత, ఒక జర్నలిస్టు, ఒక కవి ఏ విధంగా రాయాలో పోలీసులు చెప్తారు. ఒక న్యాయవాది ఏ విధంగా కేసు చేయాలో పోలీసులు చెప్తారు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఏ విధంగా లెక్కలు రాయాలో పోలీసులు చెప్తారు. కారణం ఏమిటన్నట్లయితే భావ కళల్లో ఆనందం చూడాలి. ఆ ఆనందం చూడటానికి ఈ నిర్బంధాన్ని వీళ్ళు మన మీద విపరీతంగా ఉపయోగిస్తా ఉన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వాటిని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించటమే పనిగా పెట్టుకున్నారని వివిధ సంఘాల నేతలు మండిపడ్డారు. ఇక నుంచి రాజకీయ పార్టీలు చూడకుండా పౌర హక్కులను కాపాడటం కోసం అందరూ కలిసి రావాలని, కార్యాచరణ సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.